ఫ్రెండ్స్, మీ కాటమరాడు ప్రేమ వరహాల బాబు డిసెంబర్ 3 చిన్న వెబ్ సిరీస్కి షూటింగ్కి వెళ్తున్నాం. నాతో పాటు జ్యోతి ఆర్టిస్ట్ ఉన్నారు. ఇదిగండి మన జ్యోతి ఆర్టిస్ట్ గారు ఆల్రెడీగా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. మంచి ఫ్రెండ్ నాకు. తక్కువ టైంలో పరిచయం అయ్యారు, కానీ ఎక్కువ క్లోజ్ అయ్యాం. అది మ్యాటర్ అండి. అందువే షూట్ మూడు టైము ఇక కారులో వెళ్తున్నాం మేము. మంచి అప్డేట్లు మీకు ఎప్పుడు ఎనీ టైం అప్డేట్లు ఇస్తుంటాను. మన మర్చిపోయిన డిసెంబర్ 5 పుష్పరాజ్ తగ్గేదిలే రిలీజ్ అవుతుంది. మన నేషనల్ స్టార్ అల్లు అర్జున్ గారు మరి నిజంగా ఎంత కష్టపడ్డారో మీకు ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. చాలా హార్డ్ వర్క్ అండి. నేను చాలామంది హీరోలు చూశాను, కానీ చాలామంది జర్నీ చేశాను, కానీ ఇలాంటి హీరోని నిజంగా నా కళ్ళ కూడా చూడలేదు చెప్తున్నాను కదా. పాపా నాకు తనతో పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు సుకుమార్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారు మైత్రి టీంకి నేను రుణపడి ఉంటానండి. నిజంగా చెప్తున్నాను కదండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను రుణపడి ఉంటాను నిజంగా. చాలా ఇంకా అతనికి మా హీరో గారు ఎప్పుడు కూడా టెన్షన్ అంటే షార్ట్ చేయాలని ఇంకా నిజంగా మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి. అల్లు అర్జున్ గారు లాంటి హీరోని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందుకు సాగాలండి. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నిజంగా రాత్రి కూడా ఒక మినిమం 20,000-30,000 మంది మొత్తం ప్రీ మీట్కి వచ్చారు. ప్రీ మీట్కి వచ్చారు. నిజంగా యూసుఫ్ కూడా ఆ గ్రౌండ్లో మాత్రం మామూలు లేదండి. కోట్ల విజయభాస్కర్ స్టేడియం యూసుఫ్ కూడా అబ్బా ఆ జనాలు అబ్బా ఒక క్రిస్మస్ ఒక సంక్రాంతికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. నిజంగా 2 డిసెంబర్ 12 డిసెంబర్ 2, 2024. కానీ ఈ సంవత్సరంలో ఏదైనా సరైన మూవీ ఒక చెప్పుకోవాల్సిన సినిమా ఏదైనా ఉన్నదంటే పుష్ప 2 ఇంటర్నేషనల్ అండి. నేషనల్ కాదైనా ఇంటర్నేషనల్. తెలుగుడు సగారంగా కాలు వేసుకుని తిరగొచ్చండి. నిజంగా చెప్తున్నాం కదండి. అన్నయ్య నిజంగా అల్లు అర్జున్ గారు సార్ అండ్ సామ్ నిజంగా మీతో నేను సరైనడు సినిమా సాంగ్లో నాకు బోయపాటి గారు అవకాశం ఇచ్చారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నాకు డైరెక్టర్ గారు సుకుమార్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అలాగే నిజంగా మైత్రి మూవీ మేకర్స్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. జ్యోతి గారు చెప్పండి. థ్యాంక్ యూ. మరి ఫ్రెండ్స్ అందరినీ చూడమని చెప్పండి. ఖచ్చితంగా డిసెంబర్ 5వ తేదీ పుష్ప రిలీజ్ అండి. మరి సార్ మీకు వీలున్నా లేకపోయినా నేను మాత్రం వెళ్ళిపోతాను. ఖచ్చితంగా అలాగే ఉండదు, ఖచ్చితంగా చూడవలసిందే కదా. తగ్గేదిలే పుష్పరాజ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? ఫైరు మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.